అన్నమయ్య దగ్గర అన్ని ఉత్సాహాలు ఉన్నాయి. జడులు, మూర్ఖులు అయిన ఈ మనుషుల్ని ఎటువైపు ఎంత సులువుగా భగవంతుడి వైపు తెప్పవచ్చో అని ఆలోచిస్తాడు అన్నమయ్య. వాళ్ళకి ఒక నాటకీయతగా చూపిస్తాడు. రండి వెడదామంటే ఎవరికి మరి కష్టం కదా అందరికి. అందుకని వాళ్ళకి తన్మయత్వంతో వాళ్ళని ముంచేస్తూ, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఆ పరమపదం వైపు నడిపించే ప్రయత్నం చేస్తాడు. అదిగో, ఇదిగో అంటూ ఉంటాడు. అయితే ఎంత దూరం అదేం లేదు. కొంచెం దగ్గరే అలాగనమాట. వాళ్ళనందరిని కూడా నమ్మించి తన వైపు తిప్పుకొని వెంకటేశ్వర స్వామి వైపు వాళ్ళ మనస్సుని నిలబడేటట్టుగా చేస్తాడు అన్నమయ్య. అదే వెంకటాచలమఖిలోనరము అదిగో బ్రహ్మాదుల కపురూపము. అదిగో చూడండి, అదిగో, అదిగో, పదండి వెళ్దాం. అదిగో కనపడుతుంది కదా అక్కడే, అంత దూరం లేదు అక్కడ. అదే వెంకటాచలమఖిలోన్నరము అదిగో బ్రహ్మాదుల కపురూపము అదిగో నిత్య నివాస మఖిల మునులకు. అదే మునులందరూ అక్కడే ఉంటారు. అదే ఆ వెంకటాచలమే చాలా ఉన్నతమైనది. ఉన్నతమైందంటే ఎత్తైందని కాదు. దాని వైభవాన్ని చెప్పడానికి ఎవరి వల్ల కాదు. బ్రహ్మాదులకు కూడా అపురూపమైంది అది. మా మునులందరూ కూడా అక్కడే ఉండి సేవిస్తూ ఉంటారు. అదిగో చూడండి. అదే చూడుడదే మ్రోక్కుడా నందమయము అదిగో మల్లదిగో శ్రీహరివాసము. అదిగో చూడండి, అదిగో వచ్చేసాం, అక్కడే ఉంది, ఇంకొంచెం దూరం. అదిగో చూడండి, ఒకసారి దండం పెట్టుకోండి, కాసేపు కావాలంటే కూర్చోండి అని చెప్పేసి ఇలాగ జనాలందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. చెంగట నల్లదిగో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదిగో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదిగో. అలాగా అదిగో, ఇదిగో, అదిగో అది చూడండి, అదిగో, 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 అదిగో. అలసిపోయారా? కాసేపు కూర్చోండి, పర్వాలేదు, కొంచెం ఆలస్యమైనా పెడదాం, కానీ మర్చిపోకండి, దండం పెట్టుకోండి అని ఇలాగ ఒక డ్రమటైజేషన్ లాగా ఒక నాటకీయతోటి అన్నమాచార్యుడు భక్తుల చేతుల్ని పట్టుకుని 7 కొండలు ఎక్కిస్తాడు. అలాగే ఇంకొక సందర్భంలోను సకులార చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయే నడియే కలిగే శ్రీకృష్ణుడు సకులారా, ఓ సకులారా, సకులారా చూడరే. ఏమైంది అని తెల్లవారింది, వచ్చేసారు, అందరు కలిసి వస్తారు. ఏమైందో మీకు తెలుసా? రాత్రి ఏమైందో తెలుసా? ఏమైంది, ఏమైంది? సకులారా చూడరే, ఓ సకులారా చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు. శ్రావణ బహుళాష్టమి ఏమైందైతే? సకలం అయిపోయింది. ఏమిటైపోయింది సకలం? శ్రీ మహావిష్ణువు జన్మించేశాడు. ఇది జరిగింది రాత్రి అని చెప్పి సకలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు అని ఒక నాటకీయతంగా ఉత్సుకత రేకెత్తించేట్లుగా కీర్తనలు రాయడం అన్నమాచార్యుడికి మాత్రమే తెలుసు. పుట్టేటప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించనే ఈ కృష్ణుడు. పుట్టేటప్పుడే అతనికి శంకు చక్రాలు వచ్చేసాయి. ఎలాగా పుట్టేటప్పుడే ఎలా వచ్చేసాయి అంటావు ఇది? అది అట్లే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్టనెదుట నిలిచాడు శ్రీకృష్ణుడు. సకులారా, ఓ సకులారా చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు సకులారా, ఓ సకులారా, ఓ సకులారా. ఈ రకంగా అన్నమయ్య స్త్రీలకి పురుషులకి కూడా అందరికీ కూడా
ఒక ఉత్సవాన్ని, ఉత్సుకతని రేపెత్తిస్తూ వాళ్ళలో భక్తి సాహిత్యాన్ని పొదవడానికి ప్రయత్నం చేశాడు. మరి ఆ రోజుల్లో జనం ఎలా ఉన్నారో తెలీదు మనకి. ఆయనది మాత్రం కొండకి మాత్రం పరిచయమైంది. అక్కడుంది. అన్నమయ్య మొదలుకొని 5 తరాల వరకు వీళ్ళందరూ కూడా కొండ మీద వెంకటేశ్వర స్వామిని సేవించారు. అనేక గ్రంథాలు రచించారు. తెలుగు సంగీత సాహిత్యాలకు విశేష సేవలు అందించిన అన్నమాచార్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ మళ్ళీ ఇంకా కొన్ని విషయాలున్నాయి కదా! మనిషివై పుట్టి మనిషిని సేవించడానికి ఎందుకు తాపత్రయపడుతున్నావు? నువ్వు మనిషే, వాడు మనిషి. వాడేం దేవుడు కాదు కదా! మనుజుడై పుట్టి మనుజుని సేవించ అనుదినమును దుఃఖమందనేలా. ఎందుకో నువ్వు మనిషివే. మళ్ళీ ఇంకొకటి, ఓ రాజు, వాడు ప్రైమ్ మినిస్టర్, వాడి దగ్గరికి వెళ్ళిపోయి అబ్బబ్బబ్బా ఎంతో సేవ చేసేస్తామనుకుంటా. మామూలు మనిషికి కొంచెం నీళ్లు కూడా ఇవ్వలేని వాడివి అక్కడికి వెళ్ళిపోయి ఎంతో సేవ చేస్తావు. ఎందుకని? అనుకోకుండా ఏదైనా నాకు కూడా ఒక వైభవం వస్తుందేమో, లేకపోతే నాకు కూడా ఏదైనా లాభం ఉంటుందేమో, ఇలాంటి ఆలోచనలతోటి మనుజుడై పుట్టి ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి సేవ చేస్తావు. దానికి ఎంత నిన్ను నువ్వు కృంగదీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే, నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు నిన్ను లోకుగా చూస్తారు. నువ్వు ఎందుకు వచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నావు, వాళ్ళు గ్రహించలేనంత మూర్ఖులేం కారు. వాళ్ళకి నీకు కావాలి. అంటే నీకున్న దీనికన్నా, నీకున్న ప్రతిభ కన్నా కూడా నీకు ఎక్కువైన పోస్ట్ కావాలి కాబట్టి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సేవ చేస్తున్నావు. ఎందుకు నీకు? నీకున్న ప్రతిభకి నీకు రావలసింది నీకు గుమ్మంలోకి వచ్చి నీకు వస్తుంది. ఎప్పుడు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకుంటే అది నీ దానంతట అదే వస్తుంది. దానికోసం నువ్వేమి వెళ్ళిపోయి నీ ఆత్మని చంపుకుని, నీ శరీరాన్ని బాధ పెట్టి, సిగ్గు, లజ్జ వదిలేసి, వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళకి సేవ చేయవలసిన అవసరం ఉందా అని చెప్పేసేసి, రాజులు ఉన్మత్తులు, వారి సేవ నరకప్రాయం అంటాడు దోర్జటి. వాళ్ళు రాజులే కానీ వాళ్ళ సేవ నరకప్రాయం అంటాడు. ఈ విషయాన్ని చూచాయి కాదు, నిర్మోహమాటంగా మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా అంటూ తన అనుభవాన్ని, తన ఆలోచనల్ని కూడా అన్నమయ్య పంచుకున్నాడు. అన్నమయ్య సాహిత్యాన్ని విశ్లేషించడం అనేది ఎవ్వరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అన్నమాచార్య రచనల్లో ఏ రకంగా మనిషికి దగ్గర అవ్వాలో సాహిత్యాన్ని, భక్తిని ఆ రకంగా ఆయన అందులోకే దూరిపోయి మేలుకొలుపులు, దంపుడు పాటలు, బావమర్దళ్ళ గేలిపాటలు, జగడప్పు చనువుల జాజర పాటలు, సిరుత నవ్వుల చిన్నెక్క అనే పాటలు, ఇలాంటి పాటలన్నిటినీ కూడా ఉపమానాలు చెప్తూ హెచ్చరికలు చేస్తూ పాటలు రచించాడు. వీటన్నింటిలో కూడా ఒక హెచ్చరిక ఉంటుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త, అక్కడ జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త. ఇవన్నీ కూడా మనకెందుకు అవసరము అంటే, మన శారీరక మానసిక ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మనకి ఒక మందు లాంటిది. ఈ కీర్తనలన్నీ కూడా. అది కొంతమంది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి జానపద గేయాలవచ్చు, మామూలు గీతాలు అవ్వచ్చు, కొంచెం తత్వం ఉన్న వాటి కావచ్చు. వీటినన్నిటినీ కూడా నువ్వు నీ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి కూడా ఈ అన్నమాచార్య సాహిత్యం ఎంతో ఉపకరిస్తుంది. బాధలు, వేదనలు, పరితాపాలు, తలపోతలు, దైన్యాలు, చింతనలు, విరహ వైరాగ్యాలు, రోదనలు, వైఫల్యాలు ఇవన్నీ ఈ పాటల్లో నిండిపోయి ఉంటాయి. కానీ మళ్ళీ వాటికి ఆశావాదం వైపు తిప్పుతాడు. దీనికంతా ఇన్ని సమస్యలున్నాయి, కానీ ఈ సమస్య ఎలా తీరుతుంది, ఇలా వెళ్తే తీరుతుంది అంటాడు. ఇది ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ చెప్తాడు. ఆ సమస్యలన్నిటికీ తీరడానికి ఒకటే ఒక మందు అని చెప్తాడు. మళ్ళీ ఒకటే ఒక కారణం అని చెప్తాడు. నువ్వు ఇది వదిలిపెడితే దానికి చెప్తాడు. మన మానసికంగా మనకి తెలియకుండానే మనలో ఉన్న అనేక రోగాలు, అనేక ఆలోచనలకి మందు వేస్తాడు అన్నమయ్య. అందుకని పరిశోధించాల్సిందే కానీ చాలా చాలా లోతుగా ఆలోచిస్తే కానీ ఈయన సాహిత్యం మనకి వంట పట్టదు. కానీ ఇవాల్టి రోజున చాలా పరిశోధనలు జరిగాయి. చాలా కీర్తనలు అందుబాటులోకి ఉన్నాయి. ఈ కొన్ని కీర్తనలైనా మనం నేర్చుకుని, మనం వాటిని అనుభవించి, అనుసరిస్తే మన జీవితాలు కూడా ధన్యమవుతాయని చెప్పేసేసి చెప్తూ, ఇవాళ కార్యక్రమంలో కూడా ఒక అన్నమాచార్య మంగళహారతిని పాడుకుందాం. మంగళహారతులు కూడా అనేకం రాశారు. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాతనయనకు నీరాజనం.
నీరాజనం. అలాగే వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి మంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. బంగారు బొమ్మ వంటి పడతీవురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం. రంగు మీర పీత బరము మొల కట్టుకొని చెంగళించే హరి నీకు శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. హరిదీపచ్చల వంటి అంగన శిరసు మీద శిరుల దాచిన నీకు శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి సిరివర నీకు ఇదే శ్రీమంగళం. హరిదీపచ్చల వంటి అంగన శిరసు మీద శిరుల దాచిన నీకు శ్రీమంగళం. గరిమ శ్రీ వెంకటేశ ఘన సంపద తోడి సిరివర నీకు ఇదే శ్రీమంగళం. చిత్తజగురుడా నీకు శ్రీమంగళం, నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం. శ్రీమంగళం, శ్రీమంగళం. అన్నమాచార్యని తలుచుకుంటూ, వారి కుటుంబాన్ని తలుచుకుంటూ, ఆయన ఆశ్రయించిన వెంకటేశ్వర స్వామి పాదాలని తలుచుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన, నాకు తెలిసిన 4 విషయాలు మీతో పంచుకోగలిగే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని నాకు అందించిన ఇవి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం.